ఇంకా 86వ కీర్తనలో దావీదు గారి ప్రార్థన, నిజంగా చక్కటి ప్రార్థన చేసినారు దావీదు గారు. నిజంగా ఎంత మంచి ప్రార్థన అంటే ఆయన ఎంత దీన మనస్సు, దీనత్వం కలిగి ప్రార్థన. అందుకే మొదటి వచనంలో అంటాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇయ్యయ్యా. ఎంత తగ్గించుకుంటాడంటే దావీదుకి నిజంగా ఈగో లేదు. ఇప్పుడే నేను మహిమతో మాట్లాడుతూ అంటున్నాను, ఈగో అనే దేవుని బిడ్డలకి ఉంటే అది నాశనానికే తీసుకెళ్తుంది. ఇగో అంటే నేను ఎందుకు తగ్గాలి, నాకంటే ఎవరు పెద్ద, నాకు ఎవరు చెప్పకూడదు, నాకు నేనే అన్నట్లుగా అది ఇగో ఫీల్ అవుతుంటారు. ముందు మాట్లాడటానికి ఇగో, క్షమాపణ అడగటానికి ఇగో, సారీ చెప్పడానికి ఫీలింగ్, ఇవన్నీ కూడా దేవుని బిడ్డ లక్షణాలు కానే కాదు. అందుకే దావీదు గారు అసలు ఆ గర్వము అది లేనే లేదు దావీదులో. నిజంగా నేనయ్యా దీనుడనయ్యా దరిద్రుడనయ్యా అంటే అభిషేకించబడిన దావీదు నేను కాబోయే రాజును కదా అని గర్వించలేదు. సౌలు తరుముకున్నప్పుడు పారిపోతున్నాడు, ఇంకా దావీదుకున్న తలాంతుల మట్టి కూడా గర్వించలేదు. దావీదు పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, ఇంకా ప్రవక్త దావీదు కీర్తనలు ఎన్నో యేసుప్రభు వారి గురించి రాసినాడు. నిజంగా అటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త అయినప్పటికీ గర్వించలేదు. అయినప్పటికీ సమూయేలు దగ్గర ప్రవక్తలు వచ్చి గద్దించినప్పుడు లోబడేవాడు దావీదు. నేను కూడా ప్రవక్తనే కదా అనుకునేవాడు కాదు. దావీదు కూడా ప్రవక్తే, అపొస్తలుల కార్యాల్లో ఉంటది ఆ మాట, దావీదు నోటను పలికించినావు అని 2వ అధ్యాయంలో ఉంటది. 34-35లో చదివి, దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చొని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు గురించిన ప్రవచనం ఇది దావీదు గారు ముందుగానే రాస్తాడు. పరలోకానికి ఎక్కిపోలేదు, ప్రవచించినాడు. ఆయన ఎన్నో ప్రవచించినాడు. కీర్తన 2వ అధ్యాయంలో ప్రవచించినాడు. నిజంగా ఎన్ని ఇదాలు క్రీస్తు మరణం గురించి ప్రవచించినాడు. నిజంగా ప్రవక్త అయినా నిజంగా, కానీ ఆయనలో ఇంత కూడా గర్వం కనపడదు ఈ రోజు కూడా. నాతాను ప్రవక్త వచ్చి నువ్వే ఆ తప్పు చేసింది నువ్వే అంటే కూడా పశ్చాత్తాపడ్డాడు తప్ప, ఎంత ధైర్యం నీకు, నేను రాజుని, నేను తప్పు చేస్తే నువ్వే అంటావా అని అనలేదు దావీదు. అది దావీదులో ఉన్న ప్రత్యేకత. విధేయుడు దావీదు, పశ్చాత్తాపడతాడు దావీదు, తప్పు అని తెలిస్తే ఒప్పుకోకుండా ఉండలేడు, అది వీక్నెస్ దావీదుది. నిజంగా ప్రభు దగ్గర మోకరిస్తాడు, సాగిల పడతాడు, నిజంగా రోజు ప్రార్థన చేస్తాడు. అదే మనం చూసుకోబోయేది. నిజంగా అటువంటి దీనత్వం కలిగిన వాడు దావీదు గారు. నిజంగా కాబట్టి మనం ఆ విధంగా దావీదు గారి వల్ల ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే మనకి ముందుగానే వారిని ఎందుకు పెట్టాడంటే మనకు మాదిరిగా. నిజంగా కీర్తన 10వ అధ్యాయం 14లో కూడా ఏమంటుందంటే, నీవు దేనిని చూచున్నావు కదా ప్రభా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చెడును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ నీకు అప్పగించుకుంటారు, తనిలేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. నిజంగా ఇటువంటి ప్రార్థనలు, భక్తులు చేసిన ప్రార్థనలు, నిజంగా అందరి కోసం ప్రార్థన చేస్తారేమో భక్తులు అన్నట్లుగా. నిజంగా అటువంటి ప్రార్థన. ఇంకా కీర్తనల గ్రంథం 102:17లో నిజంగా దావీదు గారు అధ్యాయం ఎప్పుడు ఏ సందర్భంలో రాస్తానంటే, దుఃఖం చేత ప్రాణం సొక్కిపోతుంది దావీదు గారికి. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దుఃఖపడి బాధపడి, ఒక పక్క సౌలు తరుక్కోవటం, ఒక పక్క శత్రువులు తరుక్కోవటం. అందుకే ఆయన అంటే ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాం అంటాడు. నిజంగా ఆయనకి దిక్కు లేదా అంటే చుట్టూ ప్రజలే, చుట్టూ తనకు ఒక సైన్యం ఉంది, తనకు యుద్ధం నేర్పరి, గొల్యాతును చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు, సింహాన్ని చంపినవాడు, ఎవరినైనా చంపగాడు, ఎన్నో యుద్ధాలు చేసి పెట్టినాడు సౌలు గారికి. కానీ అంటున్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగున, నేను దిక్కులేని వాడను ప్రభువా, నీవే నాకు దిక్కు. అది దావీదు చేసే ప్రార్థన. నిజంగా అటువంటి ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన. ఇంకా 140:12లో అంటారు దావీదు గారు, బాధింపబడి వారి పక్షంగా యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకైన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును అంటాడు. అంటే దేవుణ్ణే నమ్ముకుంటాడు. నాకు తెలుసు ప్రభువా, నువ్వు ఎవరైనా బాధపడతా ఉంటే వాళ్ళకి న్యాయం తీరుస్తావు అని తెలుసు. నిజంగా న్యాయాధిపతి మాత్రమే కాదు, న్యాయాధిపతులు చాలా మంది ఉంటారు, జడ్జెస్ చాలా మంది ఉంటారు. అని మన ప్రభువారు నీతిగల న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు.
అందుకే మన పక్షంగా న్యాయం చేస్తాడు, నీతిగా న్యాయం తీస్తాడు. నీతిగల తీర్పు తీర్చేవాడు మన ప్రభువు. అటువంటి న్యాయాధిపతి, మన న్యాయాధిపతి. నిజంగా 2వ వచనంలో మనం చూస్తే, నేను నీ భక్తుడును, నా ప్రాణం కాపాడు అంటున్నాడు దావీదు గారు. నా దేవా, నిన్ను నమ్ముకొని నీ సేవకుని రక్షించు. నేను నిన్ను నమ్ముకున్నా ప్రభువా, నీ మనుషులు నమ్ముకోలే, నా బలాన్ని నేను నమ్ముకోలేదు ప్రభువా, నిజంగా నా చుట్టూ ఉన్న ప్రజల్ని నేను నమ్ముకోలేదు ప్రభువా, నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా ప్రభువా, నాకు సహాయం చేయి అంటాడు. నిజంగా మొదటి సమయంలో 2:9 ఉన్నట్లుగా తన భక్తుల పాదములు తొచ్చిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుతారు, బలము చేత ఎవడును జయమునందడు. అంటే బలము చేత జయం పొందలేం, ప్రభువే మనకు విజయం ఇచ్చేవాడు, ప్రభు ద్వారానే బలం పొందుకుంటాం. ఆ విధంగా దావీదు గారు కూడా, నా బలం కాదు ప్రభువా, నా శక్తి కాదు ప్రభువా, నువ్వు నాతో ఉంటేనే, నువ్వు నన్ను కరుణిస్తేనే ప్రభువా, నువ్వు నన్ను రక్షిస్తేనే నేను రక్షించబడతా, నా శక్తితో, యుద్ధ నేర్పరితనంతో నేను జయించలేను. అందుకే 25:2 దావీదు అంట, నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయద్దయ్యా, నా శత్రువులను గుర్చి ఉత్సాహింపనీయద్దు. శత్రువులు చూసి ఆహా ఓహో అని దావీదుని ఎగతాళి చేసిన సమయాలు లేకపోలేదు. ఆ సమయాల్లో దావీదు గారు ప్రార్థన చేస్తారు, నీ పేరు నమ్మకం పెట్టుకున్నానైనా నేను, నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహింపనీయద్దు ప్రవ్వా, బాగైందిలే అని అనకుండా చేయి ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 31:14 ఏమని ప్రార్థన చేస్తాడు, యెహోవా నీ యందు నమ్మికించి ఉన్నా ప్రవ్వా, నీవే నా దేవుడు అనుకుంటున్నా ప్రభా, నాకు సహాయం చేయి, నువ్వే నా దేవుడివి, నీ మీద నమ్మకం పెట్టుకున్నా, నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు. ఇంకా 31:1 అంటారు కీర్తనలో, యెహోవా నీ శరణుజొచ్చిన నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపము. ప్రభా, నీవు నీతి గల రాజువు, నా రాజువు నీవు ప్రభా, నాకు రాజువు, రాజులకు రాజువు నీవు, నన్ను సిగ్గుపడనీయద్దు ప్రభా, నీ శరణుజొచ్చినా నేను, మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా, నీవు నాకు సహాయం చేయి. అది దావీదు గారి ప్రార్థన. 3వ వచనంలో చూస్తే, ప్రభా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపము. నాకు ఈ ప్రార్థన చూస్తే సిగ్గేస్తుంది. దినమెల్లా ఆయనకి అంటే ఈ టైం దొరికినప్పుడల్లా ప్రభు సన్నిధిలో దినమెల్లా ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత ప్రార్థన నిజంగా, అసలు ప్రభుని వేడుకుంటాడు. అంటే సమయం దొరికితే ప్రభువే, అంటే మనసు నిండా ప్రభువుని నింపుకోవటం, అది దినమెల్లా ప్రార్థన అంటే. నీ సేవకుని ప్రాణం సంతోషింపచేయి అని దావీదుగా ప్రార్థన చేస్తాం. ఇంకా 55:17 ప్రార్థన చేస్తారు, సాయంకాలం ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నిజంగా ఉదయం ప్రార్థన చేస్తా, సాయంకాలం ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తా ప్రభా, నీ సన్నిధికి వస్తా, మోకరిస్తా, నీ సన్నిధిలో గడుపుతా అంటా ఉన్నారు. నిజంగా 25:5 అంటారు, నా రక్షణకర్తమైన దేవుడు నీవు ప్రభా, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టు. దినమంతా నా ప్రభు, ఎప్పుడు నా ప్రభు నన్ను కలుసుకుంటాడు, ఎప్పుడు నా ప్రభు నాకు జవాబిస్తాడు, ఎప్పుడు నా ప్రభు నాకు న్యాయం తీరుస్తాడు, ఎప్పుడు నాకు సంతోషం ఇస్తాడనే దినమెల్లా నిజంగా కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను నీ కొరకు కనిపెట్టుకున్నా అన్నట్లుగా అలా కనిపెట్టుకున్నాడు భక్తుడు. నిజంగా అటువంటి దైవజనుడు, అటువంటి సేవకుడు నిజంగా దావీదు గారు. ప్రభా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు, నీకు మొరపెట్టు వారందరి కృపాతిశయం గలవాడు. దేవునికి మొరపెట్టుకుంటే ఆయన కృపాతిశయం గలవాడు. నిజంగా ఆయన నీతి చొప్పున, ఆయన దయ చొప్పున, ఆయన కనికరము చొప్పున జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే 51:12 అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యా, సమ్మతి గల మనసు కలిగేసి నన్ను దృఢపరచము. దావీదు తప్పిపోయిన క్షణాల్లో, భవిష్యత్తులో తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపం చిన్నగా పడలేదు. అప్పుడు ప్రభు నిజంగా అంటాడు, రక్షణానందం. తప్పు చేస్తే సంతోషం వెళ్ళిపోద్ది, మొదటగా ఆత్మలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎక్కడికి పోయినా, ఎంతమందిలో ఉన్నా, ఎవరితో మాట్లాడినా నెమ్మది ఉండదు. ఎందుకంటే ఆ పాపము దేవుడి నుంచి దూరం చేస్తుంది. దేవుడు దూరం అయితే సంతోషం ఉండదు, దేవుడు దూరం అయితే దేవుని బిడ్డలకి ఆనందం ఉండదు. అన్ని ఉన్న దుఃఖమే, అన్ని ఉన్న బాధే, అన్ని ఉన్న నిరాశే, అన్ని ఉన్న నిస్పృహే. అందుకే దావీదు అంటాడు, ప్రభా నాకు మరలా పుట్టించయ్యా రక్షణానందం, తప్పు చేసినా ప్రభా అని. నిజంగా దేవుణ్ణి హత్తుకుంటే ఏమున్నా లేకున్నా సంతోషం గల హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే కీర్తన 42:8 అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకించండి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయం. నిజంగా ఆ విధంగా ఇతరులకు కూడా
చెప్తున్నాడు, ప్రజలకు చెప్తా ఉన్నారు దావీదు. నిజంగా 25:1 అంటాడు, యెహోవా నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నా, ప్రభా నీ దిక్కు చూస్తున్నా, నీ వైపు చూస్తున్నా, నీ దగ్గరే నాకు సంతోషం, నీ దగ్గరే నాకు ఆనందం అని. నిజంగా ప్రభా నీ దయాళుడువు, క్షమించు సిద్ధమను, క్షమించయ్యా అని ప్రభు దగ్గరికి వస్తున్నాడు. తప్పిపోలేదన్నాడు కూడా దావీదు. ఒక్క మారు తప్పిపోయిన బుద్ధి వచ్చింది. నిజంగా నిజమైన దేవుని బిడ్డలు ఒక్కసారి పొరపాటు జరిగితే బుద్ధి వచ్చింది, ప్రభా ఇంకెప్పుడు పొరపాటు పడకుండా చేయని ఖచ్చితంగా ప్రార్థించుకుని ఎవరంటే దేవుని మనస్సు కలిగిన వారు. అందుకే దావీదు అంటాడు, దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు దావీదు. దుష్టుడు మోసపరచి దావీదుని ధానిపోకుండా చేసి తప్పిపోయినా తిరిగి సమకూర్చుకున్నాడు. అబీమెలెకును ఆశ్రయించినప్పుడు సమస్తం కోల్పోయినా తిరిగి సమకూర్చుకున్నాడు. ఎందుకంటే ప్రభు దగ్గరకు వస్తాడు దావీదు. పొరపాటు జరిగిన ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ప్రభా అని ఎప్పుడు ఆ పొరపాటు చేయకుండా చేసిన తప్పు ఎప్పుడు చేయలేదు దావీదు. అది దావీదులో ఉన్న ప్రత్యేకత. యెహోవా నా ప్రార్థనకు చెవియకు, నా మనవుల ధ్వని ఆలకించు అంటా ఉన్నాడు. నిజంగా దేవునికే ప్రార్థన చేస్తాడు, దేవునికే మనవి చేసుకుంటాడు దావీదు. నిజంగా అటువంటి నిజంగా దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడని దేవుని దగ్గరికి వచ్చేవాడు దావీదు. 86:15 ప్రకారంగా ఈ విధంగా దావీదు గారి ప్రార్థనలు. నిజంగా ఇంకా 17:1 అంటాడు, యెహోవా న్యాయం ఆలకించువాడా, నా మొరను అంగీకరించుమయ్యా, నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రార్థన చేస్తే కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు ప్రభువా. మన హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు. మనం ఆరాధన చేస్తే కపటంగా ఆరాధిస్తున్నామా, యథార్థంగా ఆరాధిస్తున్నామా ఆయనకు తెలుసు. అంటే ఎన్నో పదాలు వల్లిస్తూ ఆరాధిస్తున్నామా, నలుగురు వింటారు, నలుగురు బాగుందంటారని ఆరాధిస్తున్నామా, లేదా మన జీవితంలో జరిగే కార్యాన్ని బట్టి ఆరాధిస్తున్నామా, నిజముగా ప్రభువుకి ప్రార్థన చేస్తున్నామా, లేదంటే తప్పదు కాబట్టి క్రైస్తవులు కదా, క్రైస్తవులు దేవుణ్ణి మొక్కుకుంటారు కదా, అట్లా నేను కూడా మొక్కుకుంటానంటూ చేస్తున్నామా అనేది ప్రభువుకు తెలుసు. అందుకే దావీదు అంటాడు, నేను కపటమైన పెదవులతో నేను రావట్లేదయ్యా, నా ప్రార్థన కపటమైంది కాదు. అందుకే యథార్థవంతుల ఎడల ఆయన నిజంగా ఆయనకు సమీపంగా ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థనను ఆలకించేవాడు. నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు గనుక నా పత్కాలం నేను నీకు మొరపెడతా అంటున్నారు దావీదు గారు. మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవా చెవికి నా ప్రార్థన ఆలకించు అని, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము అని ప్రార్థిస్తున్నాడు. ఇంకా 18:6 శత్రువుల చేతిలోని సౌలు చేతిలోని తప్పించబడినప్పుడు నిజంగా కృతజ్ఞత కంటాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినా, నాకు శ్రమ వస్తే నేను యెహోవా దగ్గరికి వెళ్తాను, నాకు యెహోవా ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రికి చెప్పుకుంటా. శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. నాకు శ్రమ కలిగినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళా, నా తండ్రి దగ్గరికి వెళ్ళా, నా రాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన నా ప్రార్థన ఆలకించినాడు. ఆయన చెవుల్లోకి వచ్చింది నా ప్రార్థన, నాకు జవాబిచ్చినాడు, శత్రు భయములన్నిటిని తప్పించినాడు అని దావీదు గారు చెప్తా ఉన్నాడు. ఇంకా చూసినట్టయితే మనం, నీవు నాకు ఉత్తరం ఇచ్చిన వాడు గనుక నా ఆపత్కాలు నేను నీకు మొరపెట్టేదను అని ఎందుకే అంటున్నాడు. 18:6 ఆ విధంగా ఉత్తరం ఇచ్చినప్పుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించేవాడు దావీదు, స్తుతించేవాడు, మేలు చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు దావీదు. అదొక సుగుణం. కృతజ్ఞత కలిగిన వాడు, ఎప్పుడు దేవుని స్తుతించేవాడు. ప్రభువాని మహాచంగలవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు అని. నిజంగా ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారు, నీ నామము ఘనపరుస్తారు అని దేవుని కొనియాడుతున్నాడు. దేవుని కొనియాడటంలో నిజంగా దావీదంతటి వారు లేరేమో అనిపిస్తుంది. నిజంగా అంతగా కొనియాడతారు. అయితే ఇక్కడ మనం చూస్తే 136:4 ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయనకు కృప నిరంతరముండును అని ఉన్నట్లుగా దేవుని కొనియాడుతున్నాడు దావీదు గారు. నిజంగా అటువంటి గొప్పతనం. కీర్తన 67:7 ఉంటుంది, బూదిగంతుల నివాసులు అందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అందరూ ఆయన యందు భయభక్తులు నిలపాలి, అది దేవుని యొక్క కోరిక. నిజంగా ప్రభు మన ఈ రాజ్యం ప్రభుది అని ప్రజల ప్రకటన 11:15 ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే ఆయన రాజ్యమును గూర్చి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యము అని, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను అని, ఆయన యుగయుగముల వరకు ఏలును. నిజంగా ఇంకా మనసాక్షి యుగం అయిపోయింది, నోవహు అబ్రహాం వరకు. తర్వాత వచ్చేసి ధర్మశాస్త్ర యుగం అయిపోయింది, ఇది కృపాయుగంలో ఉన్నాం.
ఈ కృపాయుగం సంఘము తర్వాత ఎత్తబడిన తర్వాత కొద్ది దినాలు 7 సంవత్సరాలు మనము పెళ్లి విందులో ఉన్నాక 7 సంవత్సరాలు ఇక్కడ యూదులు పారిపోతారు, కొండలకి గుహలకి తప్పించుకొని పారిపోతారు. అందుకే దేవుడు అంటాడు గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి శ్రమ, ఎందుకంటే వాళ్ళు పరిగెత్తలేరు, పారిపోలేరు. మొన్న రీసెంట్గా అమెరికాలో ట్రంప్ ఒక పెద్ద బాంబు వేల్చాడు తెలుగు ప్రజలకి. ఎవరైతే వచ్చినారో ఇక్కడ రీసెంట్గా వచ్చిన వారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని అందరు ఎట్లా పరిగెత్తి వెళ్ళిపోయినారు. నిజంగా న్యూస్లో చూసినా నేను, చాలామంది త్వరగా వెళ్ళలేకపోయినారు అన్నట్లుగా కూడా. అట్లా అనమాట, యూదులకి అట్లా ఉంటుంది. దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 సంవత్సరాల కాలంలో ప్రభు 1,44,000 మందిని దేవుని కొరకు ఏర్పరచుకుంటాడు. ముద్ర వేయించాడు వారికి. అది 666 ముద్ర, అది మానవ సంఖ్య ఉంది ప్రకటనలో. ఆ ముద్ర యూదులు వేయించుకోకుండా ఆయన ముందుగానే వాళ్ళకి ముద్ర వేస్తాడు. ప్రభు ముద్ర ఉన్న వాళ్ళకి ఈ ముద్ర వేయరు, మానవ సంఖ్య వేయరు. అది మానవుని సంఖ్య 666 అంటే ఖచ్చితంగా 666 అని కాదు, అది మానవ సంఖ్య అని ఉంది. ఏ సంఖ్య అయితే వాళ్ళు వేయబోతారో అది వేయకుండా 1,44,000 మందిని దేవుడు కాపాడుకుంటాడు. వాళ్ళు కొండ గుహల్లో బండసందుల్లోకి పరిగెత్తి వెళ్ళిపోతారు. అటువంటి విధంగా ఆయన రాజ్యం మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చినప్పుడు ఆ పరిపాలనలో వీళ్ళు ఉంటారు. నిజంగా ఈ భూమి ఆయనది. నిజంగా ఆదాము అమ్మేసినాడు సాతానికి, అంటే దేవుని ఆజ్ఞను మీరినాడు, దేవుని మాటలను మర్చిపోయినారు ఆదాము హవ్వలు. హవ్వ మాట మీరేసింది. నిజంగా అక్కడనే వచ్చేసింది స్త్రీ ఏలుబడి. హవ్వ దగ్గర నుంచే బీజం పడిపోయింది. ఆ విధంగా ధిక్కరించి చేయటం. హవ్వని ఎందుకు పోగొట్టుకోవాలనుకున్నాడు ఆదాము, తినేసినాడు అడగా పెట్టకుండా. దేవుని మాటలన్నీ మర్చిపోయేలాగా సాతానుడు చేసి కొద్ది రోజులు మాట్లాడి ముచ్చట. అందుకే ఎక్కువ మాటలు పెట్టుకోకూడదు అంట, ఎక్కువ ముచ్చట్లు పెట్టుకోకూడదు. సహజంగా స్త్రీలనే అంటారు 3 ముళ్ళు ఒక చోట చేరినాయి అంటే అని. ఏదొచ్చినా స్త్రీ ద్వారానే. సంఘాల్లో కూడా ఎక్కువ శాతం స్త్రీ ద్వారానే ఏదో ఒకటి వస్తాయి. గృహాల్లో చూస్తే స్త్రీ ద్వారానే వస్తాయి. హవ్వ కూడా తను అంటే మాటలు ప్రభు వచ్చి మాట్లాడిపోయేవాడు. తర్వాత సర్పం వచ్చి రోజు మాట్లాడి దేవుని మాటలు మర్చిపోయేదాకా. సర్పంతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా కూడా గ్రహించలేదు హవ్వ. దేవుని మాటలు మర్చిపోయింది. నిజంగా ఆ విధంగా చేస్తాడు వాడు అపవాది. అందుకే ఆదాము తప్పిపోవటాన్ని బట్టే ఈ లోక రాజ్యాన్ని దేవుని చేతిలోంచి అపవాది దొంగిలించేసినాడు. ఆదాము ఇచ్చేసి రాజ్యం ఏలమన్నాడు. మీరు ఏలండి అన్నాడు దేవుడు. ఆదాముకు చెప్పినాడు, మీకే ఇవన్నీ ఇచ్చా, మీరేలండి, ఈ భూమిని ఏలు అంటే ఈ భూమిని శత్రువుకి అప్పచెప్పేసినాడు. శత్రువుకి లొంగిపోయినారు ఆదాము హవ్వలు. అందుకే సాతాను తీసుకున్నాడు. అందుకే యేసుప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు ఈ లోకరాజ్యంలన్నీ నీకు ఇస్తా, నాకు నమస్కారం చేయి అంటాడు వాడు. అంటే ఈ లోకాన్ని తీసేసుకొని మనుషులందరినీ మభ్య పెడుతున్నాడు. తిరిగి మనకు సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొరికి ప్రభు రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు తిరిగి ఆయన రాజ్యం చేస్తాడు. ఈ లోకాధికారం అంతా కూడా సాతాను చేతిలోంచి తీసివేస్తాడు. కొన్ని దినాలు వాడిని బంధిస్తాడు దేవుడు. బంధించిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత తిరిగి వాడిని బంధకాల నుంచి విప్పినప్పుడు ఆ తర్వాత ప్రభు వాడితో యుద్ధం చేసినప్పుడు వాడు ఓడిపోతాడు. ఇక సాతానుడు ఉండడు. నిజంగా ఈ పోరాటాలు, కొద్ది దినాల పోరాటంలో శత్రువుతో మనం పోరాడి గెలవాలి. అది ప్రభు యొక్క టార్గెట్. నా బిడ్డల్ని గెలిపించుకోవాలి ఆరాటపడుతున్నాడు ప్రభు. నిజంగా ఒకసారి తప్పిపోయినప్పుడు చాలా మంది అంటే క్యాజువల్గా జీవించేస్తారు. అంటే ఆషామాషాగా భక్తి జీవితం. మనసు పొందాలి కాబట్టి పొందాలి, బాప్తిస్మం కాబట్టి తీసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి కాబట్టి చెయ్యాలి, ఆరాధన చేయాలి కాబట్టి చెయ్యాలి. ఇట్లా కొనసాగుతూ ఉంటే ఇస్కరియోతు యూదాలో లాగా ఇస్కరియోతు యూదాకి ఎందుకు దేవుని వెంబడిస్తున్నాడంటే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, డబ్బు సంచి నాకు అప్పచెప్పినారు, ఈ ఆధిక్యతలు నేను పోగొట్టుకోకూడదు, ఈ అధికారం నేను పోగొట్టుకోకూడదు, డబ్బు మీద వాంఛ కలిగింది. మరియ ప్రభు పాదాల మీద అత్తరు పోసినప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని, ఎంతసేపు డబ్బు. ఆ కొనసాగింపు ప్రభువుని ప్రేమించకుండా ప్రభు ఇచ్చిన ఆధిక్యతని దాని మీద దృష్టి పెట్టి ప్రభువుని మర్చిపోయి ప్రభు మనస్సును ఎరగకపోతే దుష్టుడు వచ్చి చేరుకుంటాడు. సౌలుకు కూడా అంతే కదా. తనను రాజుగా ఉండమంటే ఏం చేసినాడు,
ప్రవక్త చేయాల్సిన పని చేసినాడు, అందుకే సాతానుడు వచ్చి కూర్చున్నాడు. కాని పని చేస్తే అపవాది వచ్చి కూర్చుంటాడు, నాకు ఈ వ్యక్తి సరిపోయిన వాడు. కాబట్టి ఆ విధంగా అపవాది యూదాలో చేరుకుంది. కంటిన్యూగా తప్పు మీద. అందుకే దావీదు వెంటనే సెట్ అయిపోతాడు. అందుకే దుష్టుడు ముట్టలేడు దావీదు వీణ వాయిస్తుడు సౌల్లోను సైతాను పోయేదంటే ఎంత అధికారం ఇచ్చినాడు దేవుడు దావీదుకి సాతానుపై. తెలుసు దావీదు హృదయం ఏంటో ప్రభువుకి. పొరపాటు చేసినాడు, మళ్ళీ చేయలేదా తప్పు. ఆ విధంగా మళ్ళా చేస్తూ ఉంటే మానవుల్లో అయినా సహితం దుష్టుడు వచ్చి కూర్చొని పీఠం వేసుకొని ఇంక వాడు పోడు వాత వేయబని మనస్సాక్షి అంటారు. వాళ్ళకి పశ్చాత్తాపం రాదు, వాక్యం వినాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు. ఏదో వాక్యం చెప్తా ఉంటే మొత్తం నాకే చెప్తారు, తౌడుకుంటారు, సరి చేసుకొని ఇష్టం ఉండదు వాళ్ళకి. పరిశుద్ధత గురించి చెప్తా ఉంటే తడబాటు లేచిపోవాలనిపిస్తుంటుంది వాళ్ళకి, ఎందుకంటే పరిశుద్ధంగా ఇష్టం లేదు కాబట్టి. నిజంగా అటువంటి సాతాను దుష్టుడు చోటు చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన రక్తశక్తిని, ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు ఇచ్చిన పరిశుద్ధతని ముందుకు కొనసాగాలి. అది దావీదు గారు చేసిన పని. అందుకే అంటాడు కదా, యెహోవా నా మార్గములను నాకు తెలియజేయి ప్రభువా, నా త్రోవలను నాకు తేటపరచు అంటాడు కీర్తనలు 25:4-5 వచనాల్లో. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి ప్రభువా, నీవే నా రక్షణకర్తవైన దేవుడవయ్యా. దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుంటా, దినమంతా నీవే నా ముందుండావు, దినమంతా నీ కొరకే. కొంతమంది ఎవరైనా ఇష్టపడితే ఎప్పుడు నువ్వే నా మనసులో ఉన్నావు అంటారు కదా. దావీదుకైతే ప్రభు ఉన్నాడు మనసులో, ప్రభువు కొరకై కనిపెట్టుకుని వారిని దేవుడు సిగ్గుపడనీయడు. దావీదును సామాన్యంగా దేవుడు పరీక్షించలేదు, కానీ దేవుని కొరకు కనిపెట్టుకునే విషయంలో తప్పిపోలేదు దావీదు. నీ కొరకే దినమంతా నీ కొరకే ప్రభువా. ఎంతమంది అన్నా ఉండని, ఎంత విందులన్నా ఉండని, ఎంత వినోదాలన్నా నాకు ఉండని, కానీ నా దృష్టి నీపైనే, నా మనస్సు నీ దగ్గరే ఉంది ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు గారు. నిజంగా యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు అడుగుతున్నాడు ప్రభువుని. అట్లా అడగాలి మనం. మన శక్తి చేత, మన భక్తి చేత మనం చేయలేం. భక్తి మన ద్వారా వచ్చేది కాదు, అది ప్రభు ఇచ్చేది. ప్రభు ఇచ్చే సహాయం మనం ఆశపడితే ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈ వాక్యాన్ని సహజంగా మనము మన అవసరాలకి వాడుకుంటాం. కానీ ప్రభు ఏమి ఇష్టపడతాడంటే మనం ఏ విధంగా అనుకోండి, ప్రభువా నేను నిన్ను అనుసరించడానికి, నిన్ను సేవించడానికి, పరిశుద్ధంగా ఉండటానికి, నీతిగా జీవించటానికి, నీకు ఇష్టంగా ఉండటానికి, దినమంతా నీ కొరకై కనిపెట్టుకుని ఉండటానికి, నీ కట్టడ అనుసరించటానికి నాకు నేర్పయ్యా. వీటికి మన ఆశ తీర్చుకోవాలి, ఆత్మీయమైన విషయాల్లో ఆశ తీర్చుకోవాలి. అందుకంటారు కదా, మీకేమక్కరగాను ఆయనకి తెలుసు. నేను మొదట ఆయన రాజ్య నీతిని వెతకండి. ఆయన రాజ్య నీతిని వెతకాలంటే ఆత్మీయమైన విషయాలు ఆశపడాలి. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటా అంటాడు దావి. కడమట్టుకు మనం గైకొనాలంటే మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నిత్యం ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రభువా నాకు నేర్పు, ఆత్మీయమైన విషయాలు అడగాలి. మన బాగోగుల గురించి, మన ఆరోగ్యం గురించి చేసుకుంటే మంచిదే, కానీ అత్యధిక శాతం మనం ఆత్మీయమైన విషయాలు కోరుకోవాలి ప్రభు దగ్గర నుంచి. అందుకు కీర్తనలు 34:1 అంటాడు దావీదు గారు, స్తుతిస్తాడు దావీదు ఏదైనా దేవుని చేసాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తా, నిత్యమైన కీర్తన నా నోట నుండును అంటాడు. ఇంకడు కూడా నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, నీ నామం నిత్య మహింపరుస్తాను. నిజంగా దావీదు గారు పూర్ణ హృదయంతో దేవుడిచ్చిన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడు నేను సేవింపవలెను అన్న ఆజ్ఞ ప్రకారము నిజంగా దావీదు గారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. నీ నామమును నిత్యము మహిమపరుస్తా అంటాడు. నిత్యం దేవుని మహిమపరిచేవాడు దావీదు. దేవుని భయభక్తులు కలిగిన వాడు దావీదు. నీ నామునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి ప్రభా. నిజంగా ఎటువంటి మాటలు అడుగుతున్నాడు దావీదు. ఈ ప్రార్థనలు మనం చేసి ఎంత బాగుంటుంది. ప్రభా నాకు ఏకదృష్టి ప్రభా, నీ మార్గాన్ని నాకు బోధించు ప్రభా, నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నాకు సహాయం చేయి ప్రభా. నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ప్రభా, నీ నామం నిన్ను మహిమపరుస్తా ప్రభా. ఈ ఆశలు మనం దావీదు వలె కలిగి ఉండాలి. ప్రభా నా దేవా నా యెడల నీవు చూపిన కృప అధికమైంది ప్రభా, ఎంత కృప చూపినావు నా యెడల అంటా ఉన్నాడు దావీదు గారు. పాతాళపు అగాధమున నా ప్రాణమును తప్పించినావు అంటున్నారు. నిజంగా కీర్తన 116:8 ఉన్నట్లుగా మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడివకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నిజంగా మనం ప్రభు సహాయంతో తప్పించబడాలి. జారి పడకూడదు, పడకూడని చోట్ల జారి పడకుండా
వెళ్ళకూడని మార్గంలో వెళ్ళకుండా, నిజంగా మరణానికి అప్పగించబడకుండా నిజంగా మనం ప్రభు సహాయం కోరుకోవాలి. అప్పుడు ప్రభు మన పాదములు బండ మీద నిలుపుతాడు, జారి పడకుండా కాపాడుతుంది. ఇవి మనం కోరుకోవాల్సిన విషయాలు. ఇది మన ప్రార్థన అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రభు నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఈ విధంగా దేవ గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. ఎంతమంది లేచి నా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. దావీదు బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీర్చుచున్నారు. వాళ్ళు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు. వాళ్ళకి దేవుని భయం లేదు. దేవుని భయం లేదు ప్రభు వాళ్ళకి. నీ బిడ్డ మీదకి వస్తున్నారు అంటాడు. ఇంకా హూషై, అహితోపేలు కుమారుడు విరోధంగా అబ్షాలోము లేస్తే ఏమని చెప్పాలి? వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు. హూషై, అహితోపేలు ఎటువంటి సలహాలు? తప్పుడు సలహాలు ఇచ్చినారు అబ్షాలోముకి. మీ తండ్రి మీద ఇట్లా చేయి, నువ్వు ఈ పనులు చేయి, ఆ పనులు చేయని దుష్టులు. అందుకే దావీదు గారు దుష్టులు పొగరెక్కి 14:4 ఉంది. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు. దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ యోచించుకుందరు. దుష్టులు అనుకుంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరు అని ఉంది కీర్తనల గ్రంథంలో. దేవుడు లేడని బుద్ధిహీనులు, బుద్ధి లేదు వాళ్ళకి, బుద్ధి ఉండదు. చాలా మంది దేవుడు లేడు, దయ్యం లేదు అంటారు. వాళ్ళ జోలికి సైతాన్ని పోనే పోడు. ఎందుకంటే ఎటు ఆల్రెడీ వాడు దేవుడు లేడు అంటున్నాడు, వాడు పోయే నరకానికే కాబట్టి. అంటే ఒక అతను ఒక యూట్యూబ్లో చెప్తా ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పుకుంటూ దయ్యాలు లేవు, నేను నమ్మను, మా పిల్లలు కూడా నేను మిడ్ నైట్ తీసుకుపోతాను సమాధుల దగ్గరికి, వాటి పుర్రెలు కూడా మా పిల్లలు పట్టుకొని ఆడుకుంటున్నారంటే, నేను అంటే మాటికి పిల్లల గురించి ఎత్తుతున్నాను అనుకోవద్దు, కానీ నేను ఏదన్నా మహిమతో ఎక్కువగా అంటుంటాను, మన్నతో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. మహిమతో అన్నప్పుడు మహిమ ఏమనిందంటే, మమ్మీ దేవుడు లేడు అనే వాళ్ళ జోలికి సైతాను పోనే పోడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడు కావాలనుకున్న వాళ్ళ జోలికి సైతాన్ వస్తాడు, వాళ్ళతో సైతానికి పనే లేదని. ఇంకా అట్లా దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుని భయం లేకుండా నిజంగా తిరుగుబాటు చేసే వాళ్ళు దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. నిజంగా 98:3 కూడా ఇశ్రాయేల్ సంతతికి నిజంగా దేవుడు కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. యోహాను 1:15 దేవుని ఉన్నట్లుగా కృపా సత్యము మన ప్రభు ద్వారా మనకు కలిగినాయి. ఆ కృపా సత్యాన్ని బట్టి మనం ప్రభు దగ్గర అన్ని పొందుకోవాలి నిజంగా. ఎందుకంటే మన దేవుడు దయా దాక్షిణ్యములు కలవాడు. 15 దయా దాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండి ఉన్నావు. మన దేవుడు కృపగల దేవుడు, జాలి గల దేవుడు, దయగల దేవుడు. అటువంటి దేవుడు మనకుండగా మనం నిజంగా దేవుని ఇంకెంత అంటే దాన్ని లీనియన్స్గా తీసుకోకూడదు. కృపగల దేవుడు, దయగల దేవుడు కాబట్టి నేనేమైనా చేసినా దేవుడు క్షమించవచ్చు కదా, నువ్వు కృపగల దేవుడు అన్నావు కదా, దయగల దేవుడు అన్నావు కదా, మరి నేను ఏం చేసినా క్షమించవచ్చు కదా అని ప్రభువుని శోధించకూడదు. సైతాన్ లాగా శోధించేవాడు సైతాను, ప్రభువుని శోధించేది సాతాను మనస్సు అది. ప్రభా నువ్వు వెట్టునే నన్ను క్షమించేస్తావు కదా, నువ్వు దయగల్లోడు అన్నావు, జాలిగల్లోడు అన్నావు, అవి శత్రువులు నిన్ను చంపేస్తుంటే కూడా క్షమించమన్నావు, నన్ను ఇప్పుడు కూడా క్షమించు, మరి నేనేం చేసినా అంటే సాతాను మాట్లాడే మాటలు అవి. ప్రభు దయాలుత్వమును మనము ఆత్మీయంగా ఎదగటం కొరకు ప్రభుకు సమీకం కాగలడు, ప్రభుని సంతోషపరచాలి. నువ్వు నా పట్ల ఇంత దయగలవాడవా ప్రభా, ఇంత దయగల దేవుడువా అని కృతజ్ఞత కలిగి మంచిగా జీవించాలి. అది మనం చేయాల్సిందే. నిజంగా 119:94 నా ఉపదేశమును నీ ఉపదేశాన్ని నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించు. నిజంగా భక్తుడు అంటున్నాడు, నేను నీ వాడను. నేను అనుకుంటా 119 దావీదు గారు రాస్తుంటారని, ఎందుకంటే ఆ మాటలు అవన్నీ కూడా అలానే అనిపిస్తాయి. నేను నీ వాడను, నీ ఉపదేశం నేను వెతుకుచున్నా. దేవుని ఉపదేశాలు వెతకాలి, దేవుణ్ణి వెతకాలి దినమంతా. కీర్తన 109:29 నా విరోధుల అవమానము ధరించుకుందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగి గల కప్పుకుందురుగాక అంటున్నారు దావీదు గారు. నిజంగా విరోధులు అంత ధైర్యంగా మాట్లాడతాడు ఆయన, ప్రభు మీద అంత విశ్వాసం, అంత నమ్మకము. అందుకే నా తట్టు తిరిగి నన్ను కరుణించు ప్రభువా, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షించుము అంటున్నాడు. అంటే నేను నీ సేవకుడను, నా తల్లి కూడా నీ సేవకురాలు కదా ప్రభువా, నన్ను ఎంత చక్కగా పెంచింది ప్రభువా, నాకు ఎన్ని మాటలు నేర్పించింది ప్రభువా, మీపైన ఆధారపడటం నేర్పించింది ప్రభువా, తన ఇబ్బందులు బాధలన్నీ భరించుకుంది ప్రభువా, దిగమింగుకుంది ప్రభువా, నిన్నే నమ్ముకుంది ప్రభువా. అందుకే నీ సేవకురాలి కుమారుణ్ణి నన్ను రక్షించు, నన్ను కాపాడు ప్రభువా. నేను వారికి వీరికి సంబంధించినవని కాదు, నీ సేవకురాలి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నిజంగా అంత గొప్పగా ప్రభు దావీదు గారు ప్రతి విషయాన్ని ఆయన
మన్నన చేసుకు ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటాడు దేవుని విషయాల్ని. యెహోవా నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుమని అడుగుతున్నారు 17వ వచనంలో. నిజంగా దేవుడు అంటే ప్రతిదానికి దేవుని ఆశ్రయించటం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, దేవుని వలన శూరకార్యములు జరిగించదము. మా శత్రువులను అనగుదొరకువాడు ఆయనే. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దినాలు యుద్ధాలు కదా, రాజుల కాలం యుద్ధాలు ఉన్నాయి. యుద్ధం చేసినప్పుడు మా శత్రువులను అనగదొక్కే దేవుడు నీవే ప్రభువా, నేను కాదు. ఎవరన్నా నువ్వు పోతావా యుద్ధానికడా? నేను పోతా, నాకు చాలా అది ఉంది, ఇది ఉంది, ఆసక్తి ఉంది, నేను అప్పుడు ఇట్లా చేసిన, ఇప్పుడు ఇట్లా చేసిన, ఎప్పుడో చేసిన విషయాలు చెప్పుకుంటా ఉంటాం కదా మనం. ప్రజెంట్ ఏంది, నిన్న మొన్న విషయాలు, ఈ రోజు విషయాలు, ఈ రోజు ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం, నిన్నటి దినం, మొన్నటి దినం, ఇప్పుడు ఈ వారంలో అవి చెప్పుకోవాలి. ఎప్పుడో చేసిన 1-2 మనం ధ్యానించుకోవటం చెప్పుకోవటం కాదు. ఇతరులకి ఎంకరేజ్మెంట్ ఉంటాం, మన అనుభవాలు కూడా చెప్పాలి, చెప్తే మంచిది. ప్రజెంట్ ఎట్లా ఉన్నాం అది చూడాలి. అందుకే అంటాడు కదా దావీదు గారు, శూరకాలం చెప్పి మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. దేవుడే మా శక్తిమంతుడు, దేవుడు నాకు ముందుండబట్టి నేను గెలుస్తున్నా యుద్ధాల్లో అంటున్నాడు దావీదు. 71:21 కూడా అంటారు కీర్తనలో, నా గొప్పతనమును వృద్ధి చేయి ప్రభా, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగిచ్చే. అంటే దావీదు గొప్పవాడు కదా, దావీదు రాజు కదా, రాజు అంటే గొప్పవాడే కదా, కానీ దేవుని వలన గొప్పవాడు కావాలనుకుంటున్నాడు దావీదు. ఎందుకంటే నా గొప్పతనాన్ని నీవు వృద్ధి చేయి ప్రభా, నీ వృద్ధి చేస్తే వృద్ధి పొందుతా, నీవిచ్చే గొప్పతనం కావాలి నాకు, నీవిచ్చే మంచి పేరు కావాలి, నీవిచ్చిన జ్ఞానం కావాలి, నీ కృప నాకు కావాలి, నా తట్టు మనలి నాకు నెమ్మది ప్రభా, నీవిచ్చే నెమ్మది కావాలి, లోకం ఇచ్చినట్లుగా కాదు అంటాడు కదా ప్రభు. యోహాను సువార్త 14:1 లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు మీకు సంతోషం, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నా అంటాడు. నిజంగా ఇప్పుడు దేవుడు మనకు స్థలాలు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎవరిల్లు ఎంతవరకు పూర్తయింది మనకు తెలియదు. నిజంగా ఆయన ఎవరైతే మనం ఎంతగా భూమి మీద సమకూర్చుకుంటామో అంత, ఎంత ఆత్మీయంగా జీవిస్తామో అంత, ఎంత కృపావరాలను మనము చక్కగా ఉపయోగించుకుంటున్నామో అంత, ఎంత ఇతరులకి పేదవారికి ఎంతగా అక్కర్లు తీస్తున్నామో అంత. అందుకే భూమి మీద మీ ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి. పరలోకంలో కూర్చుకోవాలంటే ఇవన్నీ భూమి మీద ప్రభు చేసిన కార్యాలు చేయాలి. ప్రభు అందరి అక్కర్లు తీర్చినాడు, అందరి కొరకై ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయాలి, దేవుడు ఇచ్చింది ఏదైతే మనకు అప్పచెప్పాడో అది నమ్మకంగా చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆ పరలోకంలో మనకు ఎంత ఇల్లు, ఎంత భవనాలు అప్పుడు ఊహించుకోవచ్చు. మనకు అర్థమైపోద్ది, మన ఆత్మకు తెలిసిపోద్ది. మన ఇతర పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, ఇతర పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకున్నట్లయితే మన పరలోకంలో ఏ స్థాయిలో ఉంటామో అర్థమవుద్ది. ఈ భూమి మీద భవనాలు, డాబాలు, బిల్డింగులు లేకున్నా పరలోకంలో నిత్యరాజ్యంలో అక్కడ సమకూర్చుకోవాలి. యుగాలు ఉండేది అక్కడ, ఇక్కడ కొద్ది దినాలే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అంటాడు భక్తుడు. కాబట్టి ఇక్కడ కొద్ది దినాలే, చూస్తుంటే గడిచిపోతున్నాయి దినాలు అట్లా టైం గడిచిపోతా ఉంది. కాబట్టి అనిత్యరాజ్యం అక్కడ పరలోక రాజ్యంలో ప్రభువా భూమి మీద నేను ఏ విధంగా జీవించాలి నాకు నేర్పు, నీ కట్టడలను నేర్పు ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చావో నాకు చూపించు, ప్రతిదినం నన్ను నడిపించు. ఇది మన ప్రార్థన ఉండాలి. దావీదు చేసినట్లుగా మనం కూడా ఆ విధంగా అటువంటి ప్రార్థన చేసి ప్రభు దీవెనలను పరలోక ఆశీర్వాదాలను పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లించుకుందాము. అందరినీ దేవుడు దీవించి కాచి కాపాడినట్లుగా ఎల్లగారి కుటుంబం గారి బిడ్డలను దీవించాడు, పనులన్నిటిలో తోడుగా ఉండినట్లుగా విన్న వాక్యం అందరినీ దేవుడు పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దినట్లుగా స్తోత్ర